నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెదేపా చలో మాచర్ల కార్యక్రమంపై పోలీసుల ఆంక్షలు. ముందస్తుగా ఎక్కడికక్కడ నేతల గృహ నిర్బంధం. పిన్నెల్లికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్న బ్రహ్మారెడ్డి. పరారీ వెనుక సజ్జల హస్తం ఉందని అనుమానం. విద్యార్థుల సంఖ్యకు తగినన్ని సీట్లు లేవంటున్న గిరిజనులు. గురుకుల కళాశాలలో సీట్లు దొరక్కపోవడంతో నిరాశ. ఉద్యోగులకు ప్రభుత్వం 25,000 కోట్లు బకాయిలు పెట్టింది. అడిగితే కేసులతో వేధిస్తోందన్న సూర్యనారాయణ. అసభ్య వీడియోల కేసులో మోదీకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లేఖ. విదేశాల్లో ఉన్న ప్రజ్వల్ను దేశానికి రప్పించాలని వినతి.